వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు గోధుమ పిండితో ఇన్స్టెంట్గా 2 రకాల దోశలను ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా స్వీట్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక అరకప్పు సన్నగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. చేత్తో బెల్లాన్ని నలుపుకుంటూ మెత్తగా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని కలుపుకోండి. వాటర్ని కొద్దిగా యాడ్ చేయకూడదు, ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయాలి. ఇది గోధుమ పిండి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల గడ్డలు కడుతుంది. అందుకని ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుని ఇలా చేత్తో కానీ లేదంటే బీటర్తో కానీ మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకుని ఒక 20 నిమిషాలు లేదా 15 నిమిషాలు నాననివ్వండి. ఇప్పుడు బెల్లం కరిగిపోతుంది. బెల్లం పూర్తిగా డిజాల్వ్ అయిపోయిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని అందులో స్వీట్ సరిపోకపోతే కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ దోశలను వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోశ బ్యాటర్ని పోసుకోండి. ఇప్పుడు పైన కూడా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఒకవైపు గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మనం గరిటెతో రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ దోశ త్వరగా వేగదు. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే దోశ చక్కగా కాలుతుంది. ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం. రెండో వైపు కూడా ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత రెండు వైపులా ఈ విధంగా గోల్డెన్ కలర్లో వస్తే దోశ చక్కగా వేగుతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ దోశలు రెడీ. ఈ స్వీట్ దోశల్ని ఏదైనా పికెల్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పైస్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్పు గోధుమ పిండిని అలాగే అరకప్పు వరిపిండిని యాడ్ చేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ముక్కలు, కరివేపాకు ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా ఒకేసారి వాటర్ని ఎక్కువగా పోసి మిక్స్ చేసుకోండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి రవ్వ దోశకి ఎలా చేసుకుంటామో అంత పలుచగా దీన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. మనం దోశ వేసేటప్పుడు ప్రతిసారి గరిటెతో కింద నుంచి పై వరకు తిప్పుకుంటూ వేసుకోవాలి, లేదంటే రవ్వ అడుగుకి చేరిపోతుంది. ఇలా చిన్నగా దోశని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. ఈ దోశని మనం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దోశని రెండో వైపు టర్న్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ పిండి స్పైస్ దోశలు కూడా రెడీ అయిపోయాయి. ఈ దోశల్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. 2 రకాల దోశలు మనం చూసాం కదా. మీకు నచ్చిన దోశని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.